ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. సో రాజు వెడ్స్ రమాబాయి మూవీ ఇప్పుడే చూస్తున్నాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ముందుగానే క్లైమాక్స్ లీక్ చేసేసారు. ఈ క్లైమాక్స్ సేమ్ ఉప్పెన రేంజ్ లో ఉంటుంది సిమిలర్ గా అనేసి ట్విట్టర్లో రచరచ చేశారు. తర్వాత డైరెక్టర్ ప్లీజ్ ది ఈవెంట్ లో కొన్ని స్టేట్మెంట్ చేశారు. మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. సో సినిమా ఎలా ఉందంటే జస్ట్ ఓకే అనే ఫీలింగ్. ఇలాంటి సినిమాలు ముందుగా చాలా చూసాము, ఉప్పెన, బేబీ ఇలాంటివన్నీ ఈ టైపు లవ్ స్టోరీస్ చాలా చూసాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా నాకు ఆ రెండు మూవీసే బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ, కామెడీ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా పేషెంట్ టెస్ట్ చేస్తుంది. అనిపిస్తూ ఉంటుంది వెళ్ళిపోదాం రా థియేటర్లో నుంచి బయటికి అనేసి. సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. బట్ అతని క్యారెక్టర్ని ఇంకా మంచి పొటెన్షియల్గా ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది బట్ ఆ ఇంపాక్ట్ రావట్లా, అలా వెళ్తూ ఉంది స్టోరీ మొత్తం. సరే క్లైమాక్స్ చూద్దాం, ఈ సినిమాది అది ఇదని లేవేరు కదా అని చూసాం. నిజంగా క్లైమాక్స్ మాత్రం హారబుల్గా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంటుంది. వానమ్మ ఇలా కూడా ఉంటారా మనుషులు అని ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది క్లైమాక్స్ మాత్రం. అందరూ ఒక కొత్త టీం కొత్త ప్రయత్నం చేశారు, చాలానే బాగుంటుంది చూడండి. టికెట్ రేట్లు కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి. సో మీరు చూసుకుంటే సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.